కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వక్ఫ్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. కాగా లోక్సభలో సజావుగా ఆమోదం పొందిన వక్ఫ్ బిల్లు 24 గంటల తర్వాత ఎగువ సభలో కూడా ఆమోదం పొందడం విశేషం. సుదీర్ఘ చర్చ అనంతరం రాజ్యసభలో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. అర్ధరాత్రి దాటే వరకు సభలో విస్తృత చర్చ జరిగింది. ఇక మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వక్ఫ్ బిల్లుపై చర్చను ప్రారంభిస్తూ బిల్లు ముస్లిం ప్రయోజనాలకు హాని కలిగిస్తుందనే ఆరోపణలను తోసిపుచ్చారు. వక్ఫ్ బిల్లు నిర్వహణ, సృష్టి, లబ్ధిదారులు అంతా ముస్లింలే ఉంటారని, ముస్లింయేతరులు దాని వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేరని నొక్కి చెప్పారు. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వక్ఫ్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించింది. బిల్లుకు అనుకూలంగా 128, వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. కాగా లోక్సభలో సజావుగా ఆమోదం పొందిన వక్ఫ్ బిల్లు 24 గంటల తర్వాత ఎగువ సభలో కూడా ఆమోదం పొందడం విశేషం. సుదీర్ఘ చర్చ అనంతరం రాజ్యసభలో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. అర్ధరాత్రి దాటే వరకు సభలో విస్తృత చర్చ జరిగింది. ఇక మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వక్ఫ్ బిల్లుపై చర్చను ప్రారంభిస్తూ బిల్లు ముస్లిం ప్రయోజనాలకు హాని కలిగిస్తుందనే ఆరోపణలను తోసిపుచ్చారు. వక్ఫ్ బిల్లు నిర్వహణ, సృష్టి, లబ్ధిదారులు అంతా ముస్లింలే ఉంటారని, ముస్లిమేతరులు దాని వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేరని నొక్కి చెప్పారు.